బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్లు, ఓలా, ఊబర్ ఆటో డ్రైవర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.5 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్న నేపథ్యంలో సీఎం వారితో భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం రేవంత్ కు ఈ సందర్భంగా గిగ్ వర్కర్లు విజ్ఞప్తి చేశారు. సీఎంతో పాటు సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే తదితరులు పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్లు, ఓలా, ఊబర్ ఆటో డ్రైవర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.5 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్న నేపథ్యంలో సీఎం వారితో భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం రేవంత్ కు ఈ సందర్భంగా గిగ్ వర్కర్లు విజ్ఞప్తి చేశారు. సీఎంతో పాటు సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే తదితరులు ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ రాజశేఖర్, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన ఒక్క రోజులోనే 24 గంటల్లోనే ఏదైతే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగానే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ పథకం ప్రవేశపెట్టిన తరుణంలోనే మరోవైపు చూసుకుంటే కనుక ఇటు ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, అదేవిధంగా 7 సీటర్ ఆటోస్, ఈ వీళ్ళకందరికీ కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే ఉందో వాళ్ళ మీద ఆ ప్రభావం చూపించింది. దీంతోనే ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వారికి కూడా ఏ విధమైన ఏదైతే ఆర్థిక నష్టం కదలకుండా అనేక మార్గాలు ఇక్కడ చూస్తున్నారు. ఈ మార్గాల నేపథ్యంలోనే వారితో ఈరోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భేటీ కావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఎవరైతే క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు వీళ్ళంతా కూడా ఒక సంఘంగా ఏర్పడ్డారు. గిగ్ పేరిట ఒక సంఘంగా ఏర్పడ్డారు. వీళ్ళంతా కూడా ప్రభుత్వంతో ఈరోజు భేటీ జరుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాళ్లకున్న సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం ప్రస్తుతం అయితే జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు, ఎందుకంటే ఎప్పుడైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారో దీని ప్రభావం ఏతుందో ఇటు ఆటో డ్రైవర్ల మీద పడుతుంది, అదేవిధంగా క్యాబ్ డ్రైవర్ల మీద పడుతుంది. అంటే అంతగా పడకపోవచ్చు, కానీ ఒక విధంగా అయితే ఆర్థికంగా నష్టం చేయకూడదని చెప్పేసి గత కొద్ది రోజులకి కూడా వాళ్ళు ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే దీన్ని ప్రతిపక్ష పార్టీలు దీన్ని తమకు అవసరంగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అటు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే కనుక ఏదైతే ఈ ఆటో డ్రైవర్లకు వస్తున్న ఈ సమస్యను వాళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వం మీద విమర్శలు చేయడంతో పాటుగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ అయితే చేసుకున్నారు. దీన్ని తిప్పికొడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రితో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ఇతర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏదైతే ఆర్థికంగా జరుగుతున్న నష్టానికి భర్తీ చేసే క్రమంలోనే ఈ సమావేశం ఉండబోతుంది. ఎందుకంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 3.5 లక్షల వరకు కూడా ఈ ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, అదేవిధంగా మిగతా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఎవరితో వీళ్ళంతా కూడా డిపెండ్ అయి ఉన్నది. సో వాళ్ళ ఫ్యామిలీస్, కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా ముందు నుంచి కూడా వీళ్ళంతా కూడా ఒక ఆశాభావంతో ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రితో భేటీ తర్వాత సానుకూల పరిణామాలు ఉండబోతున్నాయి. ఏదైతే వీళ్ళు గిగ్గు కోరుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఏదైతే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది హామీల్లో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే దీని ద్వారా ఇతరులకు కూడా ఏ విధమైన ఆర్థిక నష్టం కలగకుండా, ఇతర ప్రైవేట్ రవాణా ట్రాన్స్పోర్ట్ కి ఆర్థికమైన రవాణా నష్టం కలగకుండా ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే ఇప్పటికే ఏడాదికి 12,000 వీరికి అందించాలని చెప్పేసి కూడా ఒక దీన్ని అయితే తీసుకురావడం జరిగింది, హామీని అయితే తీసుకోవడం జరిగింది. అయితే దీని మీద మరింత కూలంకషంగా చర్చించి అసలు ఎంత వీళ్ళకి నష్టం జరుగుతుంది, ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి, భర్తీ చేయడానికి ఏ మార్గాలు ఉన్నాయి అనే అంశాలన్నిటి మీద కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో మాట్లాడడం జరుగుతుంది. ఒక సానుకూల నిర్ణయమే ఉంటుందని చెప్పేసి కూడా ఆటో డ్రైవర్లు భావిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందిస్తుందని చెప్పేసి కూడా ఆ సంకేతాలు ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్, ప్రధానంగా అంటే ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి
రాహుల్ గాంధీ కానీ ఇతర నేతలు కూడా డెలివరీ బాయ్స్తో కానీ ఇటువైపు కార్మికులతో కూడా సమావేశమై వారి సమస్యలు గతంలో తెలుసుకున్నటువంటి పరిస్థితి ప్రచారంలో మొన్న చూసినటువంటి సందర్భంలో. సో ఇప్పుడు పరిణామాలు పూర్తిగా అంటే మహాలక్ష్మి పథకం అమలు అయిన తర్వాత ఎవరైతే ఉన్నారో కార్మికులు, ఆటో కార్మికులు ప్రధానంగా వారి రోడ్లపైకి వచ్చి వారు అభ్యంతరం అంటే ఒక రకమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు, వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో చూసుకుంటే గతంలో వారి సమస్యలు ఇప్పుడు మహాలక్ష్మి పథకం తర్వాత వచ్చే సమస్యలు పూర్తిగా బేరేజ్ వేసుకొని ఈవెన్ అంటే సజ్జనారు కూడా రీసెంట్గా కొన్ని నిబంధనలు అంటే మహిళలు దూర ప్రయాణం చేసేవారు ఏదైతే ఆర్టీసీకి సంబంధించి ఎక్స్ప్రెస్లో కొంచెం నిబంధనలు కొంచెం పాటించాలని కూడా చెప్తూ అలాగే స్టాప్ల విషయంలో కూడా కొన్ని సూచనలు చేసినటువంటి పరిస్థితి. అలాంటి ఏరియాలో నిబంధనలు కూడా మార్పులు తీర్పులు చేసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు ప్రభుత్వం నుంచి. రాజశేఖర్, ఒకటి మనం ఖచ్చితంగా గమనించాల్సింది ఏంటంటే 6 గ్యారంటీల్లో పథకంగా భాగంగా గృహలక్ష్మి పథకం కింద ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. ఈ హామీ మీద అంటే ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీల్లో ఇది కూడా ఒక గ్యారంటీ. అంటే ప్రజలు ఓటు వేశారంటే ఈ గ్యారంటీలని ఆహ్వానిస్తున్నట్టే. సో వన్స్ ఒకసారి ఆహ్వానించిన తర్వాత కష్టమైన నష్టమైన తాము ఖచ్చితంగా భరిస్తాము అధికారంలోకి వస్తాయని చెప్పేసి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన 24 గంటల్లోనే దాన్ని అమలు చేయడం జరిగింది. అయితే ఒక పథకం అమలు చేస్తున్నప్పుడు మరోవైపు ఇలాంటి నష్టాలు జరగడం సహజం. కానీ మన క్షేత్రస్థాయిలో చూసుకుంటే కనుక ఏదైతే ఆటో డ్రైవర్లో లేకుంటే ప్రతిపక్ష పార్టీలో చేస్తున్న విమర్శల స్థాయిలో అయితే అక్కడ లేదని చెప్పొచ్చు. ఎందుకంటే బస్సుల్లో మహిళలందరూ కూడా ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. గతంలో కంటే ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది, కానీ ఆటోల్లో కూడా అదే విధిగా వెళ్తున్నారు. అంటే కొద్దిగా ఆటోలకు తగ్గింది తప్ప పెద్దగా ఏదైతే మనకి బయటికి కనిపించేంత మాత్రం అక్కడ లేదనేది మాత్రం వాస్తవంగా చెప్పాలి. ఎందుకంటే మహిళలు గతంలో ఎవరైతే ఫ్రీగా అంటే ఉచిత ప్రయాణంతో పాటు మామూలుగా బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళు కూడా కాస్త రిలాక్స్ అయ్యి ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు ఆటోల్లో వెళ్తున్నారు. సో వాళ్ళకి పై మనీ అదే ఏదైతుందో వాళ్ళకి పెద్ద ఇబ్బంది కాదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఆటోల్లోనే వెళ్తున్నారు. ఇలాంటి కిక్కిరిసిన బస్సుల్లో వెళ్ళడం కన్నా ఆటోల్లో వెళ్ళడం బెటర్ అనుకునే స్థాయిలో వెళ్తున్న వారు ఉన్నారు. అయితే గతంలో చూసుకుంటే కనుక ఆటోలు కిక్కిరిసిపోయేవి. సో అలాంటి కిక్కిరిసి వాటాను అప్పుడు కనిపించడం లేదు. సో అందుకోసమే వాళ్ళు ఆందోళన అంతా చేస్తున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా వారికి కూడా ఎంత కొద్దో గొప్ప నష్టం జరుగుతుంది కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చే క్రమంలోనే ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సానుకూల నిర్ణయమే ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా పార్టీ నుంచి వస్తున్న మనకి సంకేతాలు అందుతున్నాయి. సో చూద్దాం, బహుశా ఈ రోజు 1-2 రోజుల్లో దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటుందని అనుకోవాల్సి ఉంటుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.